హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు కొంచెం తొందరగా లేచేసాను. సైరస్కి ఈరోజు స్కూల్ కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఇంకా నుంచి. అందుకనేసి తనకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను బ్లాక్ రైస్ దోశ, నెక్స్ట్ సరస్వతాకు చట్నీ చేసేస్తున్నాను. బాక్స్కి వచ్చేసి సేమియా చేస్తున్నాను. సేమియాతో మనం లెమన్ రైస్ ఎలా చేస్తామో రైస్ కాకుండా సేమియా వేసేసి అలా చేయడం అనమాట. ఈ సేమియా ఎలా చేసుకోవాలనుకుంటున్నా అనేసి అడుగుతూ ఉన్నారు. నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. సేమియా సపరేట్, ఇడియాపం సపరేట్ అనమాట. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ముట్ట సేమియా అని సెర్చ్ చేయండి, ఇడియాపం అని సెర్చ్ చేయండి. రెండు డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అది సపరేట్గా రెండు పోస్ట్ చేసి మీకు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ తినేసిన వెంటనే తర్వాత బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. జస్ట్ ఆ సేమియా చేసుకొని దాంట్లో లెమన్ రైస్ ఎలా చేస్తామో ఆ ప్రాసెస్లో అనమాట. ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈ స్టీల్ కంటైనర్స్ అయితే తీసుకొని 5 days అయింది. ఇంతవరకు వాటిని సర్దిపెట్టలేదు. ఈరోజు ఇంకా వాష్ చేసేసి అన్ని వాటిలో ఫిల్ చేసేసాను. నేను ఎక్కువగా ఏవి యూజ్ చేస్తున్నవి. ఇవి క్వాలిటీ బాగున్నాయి. 5 pieces తీసుకున్నా, నాకు సరిపోలేదు. మళ్ళీ ఇంకా ఆర్డర్ చేయాలన్నమాట. ఫస్ట్ కొన్ని తీసుకొని బాగుంటే మళ్ళీ సేమ్ వాటర్లో తీసుకుందాం అనుకున్నాను. థిక్గా ఉంది, ప్రెస్ చేస్తే ఎక్కువ ప్రెస్ అయిపోలేదు, కొద్దిగా వెయిట్ ఉంది. మూత దగ్గర మరీ షార్ప్గా లేకుండా మంచిగా ఇచ్చారనమాట. ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేస్తాను. ఎప్పటి నుంచో నేను రెడ్ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను, ఫైనల్గా తీసుకున్నాను. ఇది ఫుల్ కాటన్లో వచ్చింది, స్లీవ్లెస్. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.